మొన్ననే ఓ ఎల్లో మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అని అన్నారు. ఆ యాంకర్ కూడా మరి అడుగుతున్నారు ఎప్పట్లో చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారని. మరి అది స్టార్ట్ అయిందేమో ఆపరేషన్. భూస్థాపితం చేస్తాము అంటే రాజకీయంగానే మళ్ళీ అన్నారులేండి తర్వాత తప్పించుకోవడానికి. ఏదైనా కానీ ఆ ఆపరేషన్ స్టార్ట్ అయినట్టుగా ఈ దృశ్యాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ బయట ఉంటే కూడా తీసి పెట్టండి, అది కూడా వినిపిద్దాం ప్రజలకి. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయిందా అని చెప్పడానికి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎక్కడ వినుకొండ నుంచే మనకు కనిపించింది. ఎస్, మీరు చెప్పండి ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు ఇందాక చూసారు వెహికల్లో ఉన్న వాళ్ళని చుట్టుపక్కల 70 కిలోమీటర్ల రేడియస్ అన్నారు. అది ఆల్రెడీ అయిపోయింది కదా, ప్రభు చేశారు. అది ఎట్లా పేరు నాని గారు మిర్చియాడికి వెళ్ళాడా? మిర్చియాడికి వెళ్ళకుండా ఆయన పైన కేసు పెట్టేశారు కదా. సో ఇవన్నీ జరిగిపోయి, అందుకే మిమ్మల్ని అమాయకమైన జర్నలిస్ట్. ఆయన టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన? అది చూసినా కూడా నేరమే కదా. మీరు చెప్పిన 70 కిలోమీటర్లు మచిలీపట్నం కోతవేట్లో. మీకు 2 విషయాలు చెప్తాను. ఇవాళ మీరు అమాయకుడు కాదు, మంచి జర్నలిస్ట్. ఎందుకంటే ఆ యాంకర్ అడిగిన ప్రశ్న అన్నారు. అవును, అంటే మీరు జర్నలిస్ట్గా గుర్తించినందుకు ధన్యవాదాలు. రెండోది, మీకు ఇంకో విషయం చెప్తా సార్. సరే, ముఖ్యమంత్రులు ఆ స్థాయిలు ఏదో జరిగితే యాక్సిడెంట్లు, వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు గారి 2 యాక్సిడెంట్లకి ఏమైంది, ఇవన్నీ బాగా ప్రశ్నించారు. 2018 జాన్ 30వ తారీఖు నాడు, అప్పుడు జుట్లు పీక్కున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో లేరు కదా. ఆయన వెహికల్, ఆయన కాన్వాయ్లో ఒకరు చచ్చిపోతే మరి ఈయన అరెస్ట్ ఎందుకు చేయలే? ఈ కాన్వాయ్ వెహికల్ని ఎందుకు సీజ్ చేయలే? చూడండి బాబు సార్, చూపించండి క్లియర్. పవన్ కళ్యాణ్ గారి వెహికల్, ఆయన వెహికల్ కింద ఆయన ఫ్యాన్. ఈయన కూడా మన అభిమానే కదా, వైఎస్ఆర్సీపీ అభిమాని. ఎవరు? రామకృష్ణ గారు అట. రామకృష్ణ గారు ఆయన ఫ్యాన్ చనిపోయారు ఈ వెహికల్ కాన్వాయ్ కింద పడి. మరి అప్పుడు ఈ వెహికల్ సీజ్ చేయలే. అప్పుడు కనీసం ఆయన, ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రి, అప్పుడైతే కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. లేకపోతే తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో లేదు, కూటమి నుంచి బయటకు వచ్చాడు కదా ఆ టైంలో. ఎలక్షన్స్ ముందే కదా 18 అంటే. మరి కరెక్ట్. మరి ఈయన వెహికల్ అని సీజ్ చేయలే. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈయన వెహికల్ కూడా నిన్న నల్లపాడులో ప్రవీణ్ ఎవరో వెహికల్ సీజ్ చేసినట్టు వెనకాల పెట్టి నెంబర్ ప్లేట్ తీసి చేయాలి కదా సార్. అవును. అంటే న్యాయం ఏ విధంగా వాళ్ళకి నచ్చనోడైతే జగన్మోహన్ రెడ్డి, ఇంక అందులో నో సెకండ్ థాట్. ఎట్టి పరిస్థితులు అది చేస్తారు. ఇప్పుడు మనం గౌరవ హోమ్ మినిస్టర్ గారు నాటి ప్రవచనాలని కొన్ని ఉన్నాయి కార్యక్రమం, అవి ఒక్కసారి మీరు వింటే అసలు ఒక అపోజిషన్ పార్టీని అండర్ ఎస్టిమేట్ చేస్తారా లేకపోతే అండర్మైన్ చేస్తారా అన్న కోణంలో ఆవిడ మాట్లాడి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని ఆవిడే ఎస్టాబ్లిష్ చేసింది అన్నాడు. మరి ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారా లేదంటే ఏం ఫెయిల్యూర్ అంటారు? ఒక గౌరవ మాజీ అన్న వ్యక్తి, బాబు ఇది కూడా ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా కందుకూరు ఘటనలో మాట్లాడిన విధానం ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి ఇప్పుడు మనకు 2 సార్లు ప్రభుత్వం నాలుగు జాగ్రత్తగా పెట్టుకోవాలని పెద్దలు అంతే అంటారు. అన్నారు సార్ పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు కదా. ఇప్పుడు ఆవిడే రెండు వెర్షన్లు ఆవిడదే. కానీ 2 వెర్షన్లో సారాంశం ఏంటంటే ఆ టైంలో ఏబి వెంకటేశ్వరరావు, అంటే వైఎస్ఆర్సీపీలో ఆంజనేయులు, ఇప్పుడు సిఎస్ఆర్ ఆయన పేరేంటి ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు ఎత్తిపోతల పథకం అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పనికొచ్చిన పెట్టారంటే మళ్ళీ అదే కదా. పోనీ అప్పుడంటే మీరు కనిగిరిలో చనిపోయిన దాని గురించి నిజంగా బాధపడ్డారు, సంతోషం. ఈసారి మీకు మైక్ టెస్టింగ్ 1 గుంటూరు మిర్చియాడ్, రిషీద్ అప్పుడు వినుకొండ వెళ్ళింది, తర్వాత పొదిలి వెళ్ళింది, రాప్తాడు వెళ్ళింది, తర్వాత సత్తెనపల్లికి ఎంత వెనకదొక్కుదామన్నా ఆగని జన సమూహాలు. ఇన్ని మీకు అనుభవాలుండి కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అల్లాల్ ఫెయిల్యూర్లు ఎందుకు? స్వీయ అనుభవమే ఉంది. ఈ స్వీయ అనుభవం సారాంశమే రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితి. ఇదంతా ఒక ఎత్తు సార్. ఈ రెండిట్లతోనూ ఆయనకి మీరు చెప్పిన ఆ 70-80 కిలోమీటర్ల రేడియస్లో పేరు నేను ఉన్నా లేకపోయినా
అరెస్ట్ కి భలే దారి తీసింది. example చెప్పారు. Right. రెండోది ఇప్పుడు ఈ వెహికల్ పట్టుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎందుకు ఆ వెహికల్ కి 24 అవర్స్ పహారా కాయట్లే? అది సాధ్యం అవుతుందా? అవ్వాలి, ఎందుకంటే రక్షణ రక్షణనా? వాళ్ళు ఎలాగే ఇవ్వట్లే, మనం కూడా రక్షించుకోకపోతే ఈ ఎట్లా? వదులుకోవడమే అంతే, నీళ్లు చల్లేసి వదులుకోవడం. దీనికి వర్షం పడుతుంది తర్వాత- కదా, అందుకే నీళ్లు చల్లేయడమే. వర్షం కూడా పడుతుంది చూడండి, చల్లేశారు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వెహికల్ మార్చుకునే కార్యక్రమం తెరలేపుకోకపోతే రైట్. కీడించి మేలంచడమే. రెండోది ఆయనకి శాంతి భద్రతలు కల్పించవలసిన గౌరవ డిపార్ట్మెంట్ని వాళ్ళు ఒక మంచి పని చేసిన స్పాన్ ఆఫ్ 3 డేస్లో, విటిల్ స్పాన్ ఆఫ్ 3 డేస్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగించారో లేకపోతే నిజమో అబద్ధమో, అది ఒకవేళ నిజమైన అది కాన్స్పిరసీ. రైట్.